పెట్రోల్ డీజిల్ పై ఎక్స్చేంజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ పై ఎక్స్చేంజ్ సుంకాన్ని 13 రూపాయల నుంచి 3 రూపాయలకి, డీజిల్ పై 10 రూపాయల నుంచి 0కు తగ్గించింది. గత నెల రోజుల్లో అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధర $70 నుంచి $122 వరకు వెళ్లిందని, దీంతో ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయన్నారు. ఆగ్నేయాసియా దేశాల్లో 30 నుంచి 50%, ఉత్తర అమెరికాలో 30%, ఐరోపాలో 20%, ఆఫ్రికా దేశాల్లో 50% మేరకు ఇంధన ధరలు పెరిగాయని, కానీ మన దేశంలో పౌరుల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూ వీటిని పెంచలేదన్నారు. అలాగే చమురు కంపెనీల అధిక నష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వం పన్ను ఆదాయాన్ని తగ్గించుకుందన్నారు. అదే సమయంలో విదేశాలకు ఎగుమతి చేసే ఇంధనంపై ఎగుమతి పన్ను విధించామన్నారు. లాక్డౌన్ విధింపు వార్తలన్నీ అవాస్తవమేననే క్లారిటీ కూడా ఇచ్చారు. దేశంలో ఇంధన సరఫరాకు అంతరాయం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. లాక్డౌన్ పై వినిపిస్తున్న ఊహాగానాలు పూర్తిగా అవాస్తవమని, అలాంటి ప్రతిపాదన ఏది తమ వద్ద లేదన్నారు. ఇలాంటి వదంతులు సమాజానికి హాని చేస్తాయని, గందరగోళం సృష్టిస్తాయన్నారు. ఈ సమయంలో అందరూ బాధ్యతతో మెలగాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఇంధనం దొరకక రేట్లు పెరిగిపోతూ ఉంటే మన ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలని ఆలోచించిన చూడు, మోదీ గారి ఐడియాకు నిజంగా సెల్యూట్.